ఉత్తరా నక్షత్రంలో పుట్టిన వారి లక్షణాలు ఏమిటి? ఏ విద్యలు బాగా అనుకూలంగా ఉంటాయి? ఏ విద్యలు రాణిస్తాయి? వచ్చే అనారోగ్య సమస్యలు, వృత్తి వ్యాపారాలు ఏ విధంగా ఉంటాయి? ప్రేమ వివాహ జీవితం ఎలా ఉంటుంది? అదృష్ట సంఖ్యలు, ఆరాధించవలసినటువంటి దైవం, ఇంకా అనేక విశేషాలు ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ముందు ఈ నక్షత్రం యొక్క ఆకారం చూసుకుంటే ఏ విధంగా ఉంటుంది? ఇందులో 2 నక్షత్రాలు చెప్పబడ్డాయి. పూర్వఫల్గుని నక్షత్రంతో కలిపి మంచం కోళ్ళ వలె ఉన్నాయని చెప్పబడింది. దండాకారంగానూ ఉన్నట్లు కొన్ని గ్రంథాలు చెప్పబడ్డాయి. మంచం కోళ్ళ ఆకారంలో ఉంటాయని కొన్ని గ్రంథాలు చెప్పబడ్డాయి. పొబ్బ మంచానికి ముందర కోళ్ళు అయితే ఉత్తరా నక్షత్రం వెనక కోళ్ళు అవుతాయి. ఈ పొబ్బ ఉత్తరా నక్షత్రాలు మంచంగా చూసుకుంటే ముందు కోళ్ళు పొబ్బ, వెనక కోళ్ళు ఉత్తర. పొబ్బ ఉత్తర నేత్రద్వయోహో అనేది ప్రమాణం. పొబ్బ ఉత్తర నేత్రం వలె 2 నక్షత్రాలుగా ఉన్నాయని వరరుచిచే తెలియజేయబడింది. ఇది క్షత్రియ వర్ణం, మనుష్యగణం, ఊర్ధ్వమండలానికి చెంది ఉంటుంది. నక్షత్ర పురుషునికి నక్షత్రం గుహ్య భాగం అవుతుందని చెప్పవచ్చు. బాలారిష్టం ఉత్తరా నక్షత్రం 2 పాదాలు బాలారిష్టం అగుటచే విశేషమైనటువంటి శాంతి అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఉత్తరా నక్షత్రం 1-2 పాదాలు విశేష శాంతులు చేయాలి. 3-4 పాదాలకే సామాన్యమైనటువంటి శాంతి చేసుకుంటే సరిపోతుంది. ఈ నక్షత్రంలో కానీ జన్మిస్తే కనుక పుట్టిన సమయంలో శాంతి ప్రక్రియ అనేది చేసుకోవాలి. వీరి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? ఉత్తరా నక్షత్రానికి గ్రహరాజుగా చెప్పబడే సూర్యుడు అధిపతి. ఈ నక్షత్రం సింహంలో 1 పాదం, కన్యలో 3 పాదాలు ఉంటాయి. రాశ్యాధిపతులుగా రవి, బుధులకు ఆధిపత్యం చెప్పబడింది. జ్యోతిష్ శాస్త్రం అనుసరించి రవి నైసర్గిక పాపగ్రహంగా, ఆత్మకారకునిగా చెప్పబడ్డాడు. జంతు సంకేతం ఎద్దు. గుర్తు వెనుకటి మంచం కోళ్ళని మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. పూర్వ ఫల్గుని, ఉత్తర ఫల్గుని కలిసి ఆకాశంలో 4 మంచం కాళ్ళలాగా కనిపిస్తాయి. పూర్వ ఫల్గుని మొదటి సగం అయితే ఉత్తర ఫల్గుని వెనుకటి రెండో సగం 2 వేర్వేరైన ప్రయోజనాలు మాత్రం ఒకటిగానే చూడాలి. ఈ పొబ్బ ఉత్తర నక్షత్రం మంచం అనేది సుఖానికి, శారీరక వాంఛలు తీర్చుకోవడానికి తీవ్రతను సూచిస్తాయి. 4 కోళ్ళు అంటే ధర్మార్థ కామోక్షాలకు ప్రతీకలు ఈ 4 కోళ్ళు. పొబ్బవారిలాగే ఉత్తరవారికి ప్రాపంచిక సుఖాలు పుష్కలంగా అనుభవించాలనే దృష్టి, కోరిక ఉన్నప్పటికీ పొబ్బా నక్షత్రం వారికి లేని గుణం ఒకటి వీరికి ఉంటుంది. అదే ఉన్నతమైనటువంటి ఆది భౌతిక, ఆధ్యాత్మిక, తత్వ వేదాంతమైనటువంటి దృష్టి అని చెప్పచ్చు. సూర్యుడు శక్తికి, ఆధిక్యానికి, అధికారానికి ప్రతీక. సూర్యుడు ఎంత వెలుగు ఇచ్చినా, ఎంత కరుణ చూపినా ఎవరూ ఆయన దగ్గరికి వెళ్ళలేరు. ఒక విధంగా ఆయన ఒంటరి. తన మంచితనాన్ని, ప్రేమను ఎవరో అర్థం చేసుకోలేదని, తమకు ఎవరూ ప్రేమాభిమానాలు పంచి ఇవ్వడం లేదని అనుకుంటాడట. ఇదే విధంగా పై లక్షణాలన్నీ ఉత్తరా నక్షత్రం వారిలోనూ కూడా ఈ లక్షణాలే కనిపిస్తాయి. ఉత్తరా నక్షత్రం వారికి ఆశలు, ఆశయాలు, కలలు, కోరికలు, ఆదర్శాలు, ఆలోచనలు అన్నీ ఎక్కువగా ఉంటాయి. వాటిని అందుకోవడానికి, అనుభవించడానికి ఆరాటపడతారు. అందుకున్న వాటితో తృప్తి పడక సాధించలేకపోయిన వాటి గురించి మదన పడతారని చెప్పవచ్చు. ఉత్తర మొదటి పాదం సింహరాశి అయితే మిగిలిన 3 పాదాలు కన్యరాశికి చెందుతాయి. సింహరాశి మొదటి పాదాల్లో ఉన్నవారికి ఉన్నతమైనటువంటి అసంతృప్తి, దిగులు కన్యారాశి వారికి చెందిన వారికి ఉండవని చెప్పవచ్చు. శుక్రునికి సంబంధించినటువంటి సంగీతం, సాహిత్య, కళాత్మక దృష్టి ఉత్తర వారికి చెప్పుకోదగినంతగా ఉండవు. పొబ్బా నక్షత్రంలో పుట్టినవారు ప్రాపంచిక సుఖాలను అనుభవించడంలో తలామనకలు అయితే బిజీగా, హడావుడిగా ఉంటే, వారి తోటివారైన ఉత్తరవారు పారలౌకిక విషయాల మీద ఆసక్తితో తమ జీవన విధానం, పరిస్థితులు, పరిసరాలు ఇవేవి తమకు ఆధ్యాత్మికంగా అనుకూలించడం లేదని చింతిస్తారు. ఈ రకంగా వీరి కష్టాలను వీరే కొని తెచ్చుకుంటారు. లేని విషయాన్ని ఉన్నట్టుగా ఊహించుని భయపడతారని చెప్పవచ్చు. విచిత్రంగా జీవితాన్ని వీరే భయంకరంగా ఊహించుకుంటారే కానీ వీరి జీవితం ఎప్పుడూ అనుకున్నంత దారుణంగా ఉండదు. అయిన దానికి కాని దానికి విమర్శించుకోవడం వీలైనంతగా తగ్గించుకోవాలి. వీరు సాధారణంగా నెమ్మదస్తులే కానీ ఏ కారణం చేతనైనా కోపం వస్తే మాత్రం ముందు వెనకలు చూడరు. ఎంతకైనా తెగించడానికి వెనుకాడరు. శాస్త్ర నిర్వచనం అనుసరించి ఉత్తరా నక్షత్రంలో జన్మించిన వారు దాత, దయావంతుడు, సుశీలుడు, విశాలవంతుడు, కీర్తివంతుడు, రాజమంత్రి, ధీరుడు, అత్యంత మృదువైన వాడని శాస్త్ర నిర్వచనాన్ని బట్టి తెలుసుకోవచ్చు. ఇక విద్యా విషయం చూసుకుంటే ఏ విద్యలు బాగా అనుకూలం? ఈ నక్షత్రానికి అధిపతి రవి కాబట్టి
వైద్యం, గణితం, తర్కం మరియు జ్యోతిషం, ఖగోళ శాస్త్రం వంటి విషయాలు వీరికి ఆసక్తిని కలిగించేవడంతో ఈ రకమైన విద్యలు వీరికి రాణిస్తాయి. అలా ఇంకా స్టాటిస్టిక్స్, ఆడిటింగు, కాస్టింగు ఇటువంటి విద్యలు రాణిస్తాయి. కన్యా రాశికి చెందిన వారికి ఇంజనీరింగ్ విద్యలతో పాటు మేనేజ్మెంట్ కోర్సులు కూడా వీళ్ళకి కన్యా రాశి వారిలో ఉన్న వారికి అనుకూలిస్తాయని చెప్పవచ్చు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ఏవి బాగుంటాయి, ఎలా ఉంటాయి? మనం పైన చెప్పుకున్నటువంటి విద్యకు సంబంధించినటువంటి వృత్తులు బాగా అనుకూలంగా ఉంటాయి. సైక్రియాటిస్టులుగా, మనోవిశ్లేషణ నిపుణులుగా, ట్రైనింగు ఇన్స్ట్రక్టర్లుగా, వైద్యానికి సంబంధించినటువంటి కార్యనిర్వహణ మరియు బిజినెస్ మేనేజ్మెంట్ ఉద్యోగాల అభివృద్ధిని కలిగిస్తాయి. ఇంకా ఖగోళ శాస్త్రవేత్తలుగా, జ్యోతిష్యులుగా, గణిత బోధకులుగా రాణిస్తారు. జాతకంలో యోగాలుంటే, బలమైన యోగాలుంటే అకౌంటెంట్లు, స్టాటిస్టీషియన్లు, సేల్స్ రంగంలోనూ ఉద్యోగాలు రాణిస్తాయి. వ్యాపారాల విషయానికి వస్తే షేర్లు, స్టార్ బ్రోకర్లు, రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి బిజినెస్లు వీళ్ళకి బాగా అనుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు. ఇక నివాసం ఎటువంటి ప్రదేశాలను వీళ్ళు ఇష్టపడతారో బాగుంటుంది. ఈ నక్షత్రం వాయుమండలానికి చెందింది. శూన్యస్థానాల్లో స్థానబలం కలిగి ఉండడంతో ఈనాటి పరిస్థితులను అనుసరించి విదేశాల్లో, ప్రత్యేకించి ఎత్తైన ప్రదేశాల్లో విలాసమైన ఇళ్లల్లో ఉండడానికి ఇష్టపడతారు. ఇరుకుగా ఉంటే అసౌకర్యంగా భావిస్తారని చెప్పవచ్చు. ఇక ఆరోగ్య విషయం వచ్చేటటువంటి అనారోగ్య పరిస్థితుల్ని చూసుకుంటే ఉత్తరా నక్షత్రం వాతతత్వ నక్షత్రం కావడం, రాశి అగ్నిభూతత్వాలకు చెందినది కావడంతో తరచూ వేడి చేయడం, వాయు ప్రకోపం చేత ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి ఇబ్బందులు, గ్యాస్ ట్రబుల్స్, సుఖ వ్యాధులు, లివర్కి సంబంధించినటువంటి వివిధ సమస్యలు, అజీర్తి వ్యాధులు, నోటిపూత, చర్మ వ్యాధులు, అత్యధిక రక్తపోటు కూడా ఇబ్బంది కలిగిస్తుంది. అయితే ఈ వ్యాధులన్నీ కూడా వచ్చేస్తాయని కాదు, జాతకంలో నడిచే దశ రోగస్థానానికి కారణమైనప్పుడు ఇటువంటి పరిస్థితులు ఏర్పడేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అప్పుడు ఒకసారి జాతక పరిశీలన చేయించుకుని తగు రీతిగా శాంతి ప్రక్రియ విధానాన్ని చేసుకోవడం మంచిది. ఈ నక్షత్రంలో వ్యాధులు కానీ ప్రారంభమైతే ప్రాణభయాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చు. ఇక స్త్రీల ఫలితం చూసుకుంటే ఈ నక్షత్రంలో ప్రథమ రజస్వలు అయితే శుభంగా చెప్పబడింది. ముందు చెప్పినటువంటి మనకి ఈ శుభ ఫలితాలన్నీ కూడా ముందు చెప్పుకున్నటువంటి లక్షణాలు ఈ స్త్రీలకు కూడా అన్వయించుకోవచ్చు. ఉత్తరా నక్షత్రంలో పుట్టిన స్త్రీలు సమానమైన ఎత్తు, చక్కగా అమర్చినట్లు ఉండే దేహం కలిగి అందగత్తెలను చెప్పుకునేటటువంటి వారుగా ఉంటారని చెప్పవచ్చు. ఆకర్షణీయమైన ముఖవర్చస్సుతో సదా ఉత్సాహంగా ఉంటారు. విద్య చక్కగా అబ్బుతుంది. ఉద్యోగం చేసేవారు త్వరగా ఉన్నత స్థాయికి చేరుతారు. పొగడతలంటే ఇష్టం ఉంటుంది. పేరు ప్రఖ్యాతుల కోసం తాపత్రయపడతారు. నలుగురిలో తాము ఉన్నతంగా కనపడాలని, అందరూ తమను గౌరవించాలని కోరుకుంటారు. ఈ క్రమంలో చెప్పుడు మాటలు వినడానికి అవకాశం ఇస్తారు. ఈ నక్షత్రం వారి వైవాహిక జీవితం చక్కగా సాగుతుంది. సర్దుకుపోవడం అనే దానికంటే తమకు కావలసిన విధంగా పరిస్థితులను ఓపికగా మార్చుకుంటారు, వేచి ఉంటారని చెప్పవచ్చు. ఇక ప్రేమ, వివాహ జీవితం చూసుకుంటే ఉత్తరా నక్షత్రానికి సంకేతం ఎద్దు, శివుని వాహనం కనుక నంది అంట. ఇది ఎద్దు వీర్యశక్తి అధికంగా ఉంటుంది. ఈ నక్షత్రానికి చెందిన స్త్రీ పురుషులకు లైంగిక సామర్థ్యం, పట్టుత్వం ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. అయితే విచ్చలవిడిగా బరితెగించినట్లుగా కాకుండా అది పవిత్ర కార్యంగా, మరో తరాన్ని ఇచ్చే సృష్టి కార్యంగా భావిస్తారు, పవిత్రంగా భావిస్తారు. కోరుకున్న వారిని ఇష్టపడతారు, బాగా వెంటపడతారు. దక్కించుకునేటటువంటి స్థితి, ఆలోచన విధానం ఉంటుంది. కానీ ఒక్కసారి లోబడితే ఇక వారి మీద ఆసక్తిని కోల్పోతారని చెప్పవచ్చు. వీరి గుణం తెలుసుకున్న అవతలి వారు మరో దారి చూసుకుంటే వీళ్ళు బాధపడి తెగ బాధపడతారని చెప్పవచ్చు. అంతే తప్ప తమలో తప్పు ఉందని తెలుసుకోరు. వైవాహిక జీవితంలో మాత్రం సుఖ సంతోషాలకు లోటు ఉండదు. పెద్దగా పొరపచ్చాలు ఉండవు. కుటుంబ జీవితం కోసం పాటుపడతారని చెప్పవచ్చు. వీరు అనుకూలమైనటువంటి సంవత్సరాలు వీరికి చూసుకుంటే 16, 24, 30, 36, 42, 49, 55 సాధారణంగా ఈ సంవత్సరాలు యోగవంతంగా ఉంటాయి. అదృష్ట సంఖ్యలు 2, 4, 8, 9. అదృష్ట వారాలు బుధ, గురు, శనివారాలు. ఆరాధన చేయవలసినటువంటి దైవాలు సూర్య భగవానుడు, శ్రీ మహావిష్ణువు.